ఏమో తెలంగాణ ఇది బరాబర్ మా జాగీరే గదా! తెలంగాణ ప్రజల జాగీరే గదా! పవన్ కళ్యాణ్ జాగీర్ అయితే గాదు గదా! పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫోర్ ఫాదర్ జాగీర్ గాదు గదా! మా జాగీరే గదా! మేము గదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటోళ్ళందరిని ఎదిరించి కొట్లాడినాం గదా! పవన్ కళ్యాణ్ అయితే ఏంది, వాళ్ళ అన్న అయితే ఏంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే గూడా తెలంగాణ బిడ్డలు ఏదో చిన్న చిన్న చీమలైన పెద్ద పామును పట్టి చంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకోరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం గదా! ఏం ఊరుకోము. అంటే కొట్లాడినాం మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం గాబట్టి ఖచ్చితంగా కోపమొస్తది. ఖచ్చితంగా ఆవేశం ఉంటది. ఇక్కడ మీరొచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనేదానికి ఇబ్బందేం లేదు. కానీ నైతికత అనేది ఒకటుంటది. మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే, నువ్విక్కడొచ్చి రాజకీయం చేస్తా అంటే, మరి మేము తెచ్చుకున్నదెందుకు తెలంగాణ? చూసుకుంటే ఎందుకు ఊరుకుంటాం? టెక్నికల్‌గా నువ్వు 100 పనులు చేయొచ్చు. కానీ మారాలిటీ ఉండదా లైఫ్‌లో? నైతికత ఉండదా? చానా పెద్ద నైతిక విలువలు చెప్పేటటువంటి మనిషి, "ఒద్దు ముర్రో" అంటే ఈ వన్ సైడ్ లవ్ ఏందిరా నాయన మాకు అర్థమైతలేదు. "ఒద్దు బాబు మీ ఆంధ్రాలో మీరేమన్నా చూసుకోండి" అంటే ఈ గోలేంది? మీదొచ్చి యాసిడ్ పోస్తా అన్నట్టు ఈ బలవంతము లవ్ ఏంది నాకు అర్థమైతలేదు. అక్కడ కట్టుకోండి గదా క్యాపిటలు. ఆడ పడవలేసుకొని పోయే పరిస్థితి ఉంది. ఆడ కట్టుకోండి. అక్కడ ప్రజల్ని బాగా చూసుకోండి. అక్కడ ప్రజలకి హెల్ప్ చేయండి. అక్కడ పేద ప్రజలకు పనులు చేయండి. అవన్నీ ఇడిసబెట్టి వచ్చి మా మీద పడి ఎందుకు? ఇక్కడ లేరా? మా నాయకులు మస్తు మంది ఉన్నారు కదా! మేమే ఎవరమెవరం గెలుస్తాం. మేమే ఎవరమెవరం చేసుకుంటాం. మా వాళ్ళు చేయగలిగినంత మేము చేసుకుంటాం. మేము బాగుపడతాం. బీజేపీవోళ్ళకి ఈడెవరు లీడర్ లేరు. వాళ్ళేదో పవన్ కళ్యాణ్ వస్తే 2 ఓట్లు వస్తాయనుకుంటున్నారు. ఆ ఉన్న 8 సీట్లు కూడా పోతాయి ఈసారి. అవి కూడా రావు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనిస్తుర్రు బీజేపీ ఏం చేస్తున్నారన్నది. వడ్లు ఈడ 75 లక్షల క్వింటాల్లు కొనాలి అని సీఎం గారు అంటారు. పంజాబ్‌లో 100% పండిన గోధుమలన్నీ కేంద్ర ప్రభుత్వం కొంటది. మరి 8 మంది ఎంపీలు పోయి అడగొచ్చు కదా! ఇక్కడ 100% మనకెందుకు 38% కొనాలి మరి? ఆ మాట ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్, గివన్ కళ్యాణ్ తర్వాత సంగతి. అసలు మన ప్రజల కష్టాలలో బీజేపీ పాత్ర ఎక్కడుంది? బీజేపీ ఏం మాట్లాడుతుంది? డెఫినెట్‌గా బీజేపీని తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఎలక్షన్‌లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఏమొస్తదండి? ఇంతకుముందు వాళ్ళు సవాళ్ళేసుకున్నారు. ఒకసారి ఒకాయనొస్తే ఇంకొకాయన రాడు. ఇంకోసారి ఇంకొకాయనొస్తే ఇంకొకాయన రాడు. అందరూ కలిసి మాట్లాడుకుంటే కాసేపు తిట్టుకుంటారు. మనకు ఎంటర్‌టైన్‌మెంట్ తప్ప రిజల్ట్ ఏముండదు అందులో. పాయింట్ ఏంది అనంటే